హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అనేది 26 జిల్లాల ప్రకారం ఇస్తారా? లేకపోతే పాత జిల్లాల ప్రకారం ఇస్తారా? మనకి లోకలు, నాన్ లోకలు ఏ విధంగా ఇస్తారు జాబ్స్ ఇలాంటివన్నీ కూడా జిల్లాల ప్రాతిపదికన మనకి డీఎస్సీ నోటిఫికేషన్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ జోనల్ వైస్‌గా ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు అనేది మనకి ఈ గెజెట్ అనేది విడుదలైతే చేశారు. ఆ గెజెట్ అనేది ఏ విధంగా ఇచ్చారు ఈ న్యూస్ అనేది చూద్దాము. 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజెట్ అని మనకి హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది. నియామకాల ప్రకారము ఇక్కడ గెజెట్ అని ఇచ్చారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా త్వరలో రాష్ట్ర నోటిఫికేషన్ అని ఇవ్వడం అయితే జరిగింది. అమల్లోకి రానున్న 6 జోన్లు, 2 మల్టీ జోన్లు మనకి ఈ 26 జిల్లాలని 6 జోన్లుగాను, 2 మల్టీ జోన్లుగాను విభజించడం అయితే జరిగింది. ఇవి మనకి స్టేట్ లెవెల్‌లో పోస్టులు ప్లస్ జిల్లా లెవెల్‌లో పోస్టులు ఈ విధంగా మనకి డివైడ్ చేసి మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. అంటే మనకి ఇంతకుముందు ఉన్న జిల్లాల ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు 26 జిల్లాల ప్రాతిపదికన మనకి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా 26 జిల్లాల ప్రాతిపదికన రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీది ఏ జోన్‌లో ఉంది ఏంటి అనేదైతే మీ డిస్ట్రిక్ట్ ఏ జోన్‌లో ఉందని చూస్తాం. 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రాతిపదికన 10వ తారీఖున మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ ప్రతిపాదన అనేది వారి ముందుకైతే తీసుకొస్తారు. అన్ని జిల్లాల్లో నియామకాలలో స్థానికులకు 90%, స్థానికేతరులకు 5% కోటానైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు మనకి 20% స్థానికేతరులకు ఉండేది. 80% అనేది స్థానికులకు ఉండేది కదా! ఇప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు 20% సీట్లు 100లో 20 సీట్స్ ఉంటున్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి 100లో 5 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళైనా ప్లస్ వేరే స్టేట్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రాసుకోవాలన్నా గానీ మీకు 5% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో అమలు చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే విధంగా అమలు చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసినటువంటి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025 గెజెట్‌కు అనుగుణంగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజెట్‌ని విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాల 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా అమలులోనికి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. బదిలీలకు, ఉద్యోగుల నియామకాలకి ప్రామాణికంగా తీసుకోనున్నారు. మనకి క్లియర్‌గా ఇచ్చారు. బదిలీలకైనా గానీ, ఉద్యోగ నియామకాలకైనా గానీ ఈ ఈ 95% 5% అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ప్రస్తుతం స్థానికేతర కోటా చూడండి 80-20 నిష్పత్తిలో ఉండేది. అదే జోనల్ కోటా జోనల్‌లో ఉన్న పోస్టులకి 70-30గా ఉండేది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో పోస్టులుగా ఉన్నవి మల్టీ జోన్ పోస్టులుగాను మారనున్నాయి. రాష్ట్ర జాబితాలో ఉన్న పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ పోస్టులుగాను మారనున్నాయి. ఇక నుంచి నేరుగా చేపట్టే అన్ని స్థానిక ఉద్యోగ నియామకాలలో డైరెక్ట్ నియామకాలు 95% స్థానికులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజెట్ అని దానికి సంబంధించి 5% స్థానికేతరులకు ఇస్తారు. అంటే మనకి నాన్ లోకల్ వాళ్ళకి 5%, లోకల్ వాళ్ళకి 95% అనేది ఇస్తారు. 5% అనేది నాన్ లోకల్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. స్థానికతకు ఇప్పటికీ ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన తీసుకున్నారు. అంటే మనకి ఇంతకుముందు 13 జిల్లాల ప్రాతిపదికన ఇంతకుముందు డీఎస్సీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ప్రామాణికంగా తీసుకొని అయితే చేశారు. ఇప్పటి నుంచి మనకు జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా! ఇప్పటి నుంచి విడుదలయ్యే నోటిఫికేషన్స్ అన్నీ కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయి. కొత్త గెజెట్ ప్రకారం 26 జిల్లాలకు తీసుకుంటారు. కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలు కొత్త గెజెట్ల కోసం కేంద్రానికి
ప్రతిపాదన పంపనున్నారు. జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న ఉద్యోగ నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజెట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 1975 అనేది రద్దవుతుంది. పోస్టులు చూడండి ఏ విధంగా ఇస్తారు అని కూడా మనకిచ్చారు. క్యాడర్ వైస్‌గా పోస్టులు జూనియర్ అసిస్టెంట్ దీనికంటే దిగువ ఉండే పోస్టులు జిల్లా స్థాయి క్యాడర్‌గా పరిగణిస్తారు. అంటే జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ ఉన్న పోస్టులన్నీ కూడా జిల్లా క్యాడర్‌గా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నటువంటి సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజెట్ పోస్టులను జోనల్ పోస్టులుగాను తీసుకోవడం అయితే జరుగుతుంది. సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజెట్ పోస్టు కేటగిరీ పైన డిప్యూటీ కలెక్టర్ దీనికి సమానమైన కేటగిరీలను మల్టీ జోన్ పోస్టులుగాను పరిగణిస్తారు. అంటే మీకు గెజెట్ పోస్టులన్నీ కూడా జోనల్ పోస్టులుగా ఇస్తారు. అదే మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులన్నిటిని కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల వరకు ఉన్నటువంటి వాటిని మల్టీ జోన్ పోస్టులుగాను తీసుకోవడం అయితే జరుగుతుంది. మల్టీ జోన్‌లు మనకి మొత్తం 26 జిల్లాలని కలిపి మనకి 2 మల్టీ జోన్‌లుగాను తీసుకోవడం అయితే జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ మనకి డీఎస్సీకి సంబంధించి ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్‌జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్‌లోనే ఉంటాయి. వీటిని మనకి ఇంతకుముందు డీఎస్సీ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా 26 జిల్లాల ప్రకారంగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. టీచర్ పోస్టులు హెచ్‌జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఏదైనా సరే. స్థానికత ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఇవ్వడమే జరిగింది. స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నియమించిన విద్యా అర్హతలో 7 ఏళ్ళు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో 4 సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా నిర్ణయిస్తారు. అంటే మీరు ఇంటర్మీడియేట్ వరకు ఎక్కడైతే 7 సంవత్సరాలు చదివారో అక్కడ మీ స్థానికతను తీసుకొని అక్కడ మీరు 4 సంవత్సరాలు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే అది మీ లోకల్ అయితే అవుతుంది. ఇందులో 4 ఏండ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఒక పోస్టుకు ఇంటర్మీడియేట్ అర్హత ఉంది అనుకుంటే ఇంటర్‌కు ముందు 7 ఏండ్లు ఎక్కడ చదివారో పరిశీలిస్తారు. అందులో ఎక్కడ 4 ఏండ్లు చదివితే అదే స్థానిక ప్రాంతంగా నిర్ణయిస్తారు. ఎక్కడ 4 ఏండ్లు చదివితే అదే స్థానిక ప్రాంతంగా నిర్ణయిస్తారు. విద్యార్హతలు లేని పోస్టులకైతే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. విద్యార్హతలు లేని పోస్టులకైతే నివాస ప్రాంతము అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారో దాన్ని రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని దాని ప్రకారము మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. వరుసగా 7 ఏండ్లు ఏ ప్రాంతంలోనూ చదవకపోయినట్లయితే రాష్ట్రంలో నివాస ప్రాంతాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అంధత్వము, వినికిడిలో అంటే మీరు ఎక్కడ కొంతమందికి 4 సంవత్సరాలు కూడా కరెక్ట్‌గా ఉండవు. అక్కడ 2 ఇయర్స్, అక్కడ 2 ఇయర్స్ అలా చదువుతూ ఉండింటారు. వాళ్ళ పేరెంట్స్ జాబ్స్ వలన లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వలన అలా చదువుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మీరు ఒక దగ్గర నివసించిన ప్రాంతానికి సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు మీరు అక్కడ లోకల్‌గానే పరిగణిస్తారు అనేదైతే ఇచ్చారు. ప్రత్యేకించి పాఠశాలలో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికంగా పరిగణిస్తారు. మీరు పిల్లలు వినికిడి లోపం అంధత్వం ఉన్నవారు వాళ్ళ స్థానికత వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్‌ని బట్టి మీకు స్థానికత అయితే ఇస్తారు. ఉపాధ్యాయులకు బదిలీలు ఉండకపోవచ్చు. ఎందుకంటే 26 జిల్లాలకు గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఉద్యోగులకు సర్దుబాటు చేస్తారు. ఈ గెజిట్ వచ్చిన తర్వాత మనకి 26 జిల్లాలకు సంబంధించి అందరినీ సర్దుబాటు అయితే చేస్తారు. ఇప్పటికే స్థానిక పరిపాలనా శాఖ ఈ హ్యూమన్ రిసోర్స్ మాస్టర్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులోనే అన్ని శాఖల ఆయా ఉద్యోగుల వివరాలు, సీనియారిటీలు నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసింది. ఇతర శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఉద్యోగుల నుంచి మొదట ఐచ్ఛికాలను తీసుకొని సీనియారిటీ ప్రకారం పోస్టులలో సర్దుబాటు చేస్తారు. తర్వాత ఏడాది ఉపాధ్యాయులకు బదిలీ ఉండే అవకాశం అయితే లేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియమితులైనటువంటి టీచర్లను ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం సర్దుబాటు చేస్తారు. ఈ సర్దుబాటు కారణంగా ఈ ఏడాది బదిలీలు చేపట్టకపోవచ్చు. ఈ సర్దుబాటు చేయడం వలన ఈ ఏడాది అనేది
బదిలీలనేది టీచర్ పోస్టులకైతే లేవు. టీ అది ఉపాధ్యాయులకి. ఇక్కడ జోనల్ చూడండి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అనేది మీకు ఏవేవి వస్తాయి అనేది చూడండి. మల్టీ జోన్ 1లో శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, మన్యము, విశాఖపట్నము, అనకాపల్లి ఇవైతే 1 కిందకి జోన్ 1లో అయితే వస్తున్నాయి. మొత్తము 6 జోన్లు చేశారు. 6 జోన్లని మళ్ళీ మల్టీ జోన్లు అయితే చేశారు. మల్టీ జోన్లు చూసుకోండి మీరు. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ ఇవి సెకండ్ జోన్లో ఉన్నాయి. థర్డ్ జోన్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలైతే ఉన్నాయి. ఈ 3 కలిపి మీకు ఈ ఫస్ట్ జోన్ల కిందకైతే వస్తాయి. మల్టీ జోన్ కిందకైతే వస్తాయి. జోన్ మాత్రం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అనేది థర్డ్ జోన్ కిందకైతే రావడమే జరుగుతుంది. మనకు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటివి ఈ జోన్ ప్రకారమే ఇస్తారు. మీరు చూసుకోండి మీ డిస్టిక్ ఏ జోన్ కిందకు ఉందనేది. ఇక్కడ మల్టీ జోన్ 2 చూడండి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశము, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా అనేది జోన్ 4 కిందకైతే వస్తుంది. అయితే మల్టీ జోన్ అనేది 2 కిందకు రావడం అయితే జరుగుతుంది. అదే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప అనేటివి 5th జోన్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. నంద్యాల, అనంతపురము, కర్నూలు, శ్రీ సత్యసాయి అనేటివి మీకు మల్టీ జోన్ 2 కిందకైతే వస్తుంది. లాస్ట్ 6th జోన్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ జోనల్ పోస్టులు అనేటివి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవరైనా మీ డిస్టిక్‌కి సంబంధించి మీది ఏ జోను, ఏ మల్టీ జోన్ కిందకి మల్టీ జోన్ 1ఆ, 2ఆ అనేదైతే చూసుకోండి. ఎందుకంటే ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి 26 జిల్లాల ప్రకారం అయితే డిఎస్సిఆర్, జేఎల్ ప్లస్ గ్రూప్ 2, గ్రూప్ 1 డిఎస్సిలో పోస్టులు ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు ప్లస్ జేఎల్ పోస్టులు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి జేఎల్, డిఎల్ ఇవన్నీ కూడా జోనల్ పోస్టుల కిందకైతే వస్తాయి. ఇప్పుడు డిఎస్సి మాత్రము మనకి డిస్టిక్ వైజ్గానే జిల్లాల ప్రాతిపదికన ఇస్తా అని చెప్తున్నారు. డిఎస్సిలో చేంజ్ అయితే ఉండదు. కానీ మనకి జేఎల్, డిఎల్ పోస్టులు ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ మల్టీ జోన్ ప్రాతిపదికన ఇస్తారు. ఎవరైనా మనకి ఇప్పుడు మేలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. మన ఛానల్లో ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్లో ఉంటుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 2023లో మనకి అందరూ అయితే అప్లై అయితే చేసుకున్నారు కదా నోటిఫికేషన్, అదైతే రద్దు చేయడం అయితే జరుగుతుందంట. దాని గురించి కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి, టెట్‌కి సంబంధించి, నెట్, సెట్‌కి సంబంధించి మనకి జాబ్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ఛానల్లో ఎవ్రీడే వీడియో అనేది వస్తుంది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి ఛానల్లో. ఎందుకంటే అన్ని వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు. మీకు ఛానల్ అనేది యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఛానల్లో ఉంది. మీకు టెట్, డిఎస్సికి సంబంధించి సిలబస్, ప్రీవియస్ పేపర్స్, సెట్‌కి సంబంధించి, నెట్‌కి సంబంధించి అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి. బీఈడీ, డిఈడీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. తెలుగు క్లాసెస్ ఎక్కువగా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయం అందరికైతే తెలుస్తుంది. మీ వాట్సాప్ గ్రూప్లలో అందరికీ ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను బుక్స్ కూడా డిఎస్సికి సంబంధించి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన బుక్స్ కూడా నేను గ్రూప్ 2, గ్రూప్ 4వి కూడా ట్యాగ్ అయితే చేస్తాను. ఆ బుక్స్ అయితే తీసుకొని మీరు చదువుకోవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.